ఐదవ తరగతి తెలుగు పాఠ్యాంశం సాయంలో అభ్యాస కృత్యాలు మా విద్యార్థులు ఏ రకంగా వివరించారో చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ. దృశ్యం చూడదగినది, కష్టం, ఇబ్బంది, ఆత్రం, తొందర, అవధులు, హద్దులు, గుంపు, సమూహం, ఆసక్తి, అపేక్ష. రవికి పక్షులంటే ఇష్టం కదా, మీకు ఏ ఏ పక్షులంటే ఇష్టం? రామచిలుక, నెమలి, పావురం నాకు ఇష్టం. సాయం కథను సొంత మాటల్లో చెప్పండి. ఒక ఊరిలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి పక్షులంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం పెద్ద పక్షుల గుంపు వచ్చింది. అప్పుడు ఆ అబ్బా ఈ పక్షుల గుంపు ఎంత అందంగా ఉందో, ఈ పక్షులు కిలకిలా రావాలు, వీటి ధ్వనులు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది అన్నాడు. అప్పుడు ఆ పక్షులన్నీ ఒకటికొకటి ఎగురుతూ చీటికి మాటికి మళ్ళీ అదే తీగ పైకి వచ్చి వాలుతూ ఉన్నాయి. కొద్దిసేపటికి పక్షులన్నీ ఎగిరిపోయాయి, కానీ ఒక పక్షి మాత్రం అక్కడే ఉండిపోయింది. ఆ పక్షి కాళ్ళు తీగలో ఇరుక్కుపోవడాన్ని రవి గమనించాడు. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇటు చూడు, ఆ పక్షి కాళ్ళు తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు. పర్వాలేదులేరా, కొద్దిసేపు అయితే వెళ్ళిపోతుందిలే, నువ్వు లోపలికి రా అంది. అది కాదమ్మా, నువ్వు కొంచెం ఆలోచించు, ఆ పిచ్చుక కాళ్ళు తీగలో ఇరుక్కుపోయింది. అప్పుడు లోపల వచ్చి పడుకున్నాడు. రాత్రంతా ఆ పిచ్చుకే గుర్తుకు వస్తోంది. ఉదయాన్నే లేవగానే ఆ పక్షి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ అబ్బాయికి ఆశ్చర్యం కలిగింది. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా అటు చూడు, ఆ పక్షులన్నీ ఆ పక్షికి ఎలా సాయం చేస్తున్నాయో అని వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మ ఆశ్చర్యంగా చూసింది. అవును రోయ్, నిజమే, ఆ పక్షులన్నీ ఆ పక్షికి ఆహారం పెడుతున్నాయి. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చాడు. నాన్న ఆ పిచ్చుకను చూడు, ఆ పిచ్చుక కాళ్ళు తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు. వాళ్ళ నాన్న పర్వాలేదులే అని అన్నాడు. నువ్వు ముందు బడికి బయలుదేరు, ఇప్పటికే ఆలస్యం అయ్యింది. రవి బడికి బయలుదేరాడు. దారిలో నడుస్తున్న ఆ పిచ్చుకే గుర్తుకు వస్తుంది. విద్యుత్ ఆఫీసులోకి ఎవరెళ్ళి చెబుతారు? ఎవరి గురించి ఆలోచించకూడదు, నేనే వెళ్ళి చెబుతాను అనుకుంటూ నేరుగా విద్యుత్ ఆఫీసు లోపలికి వెళ్ళాడు. అక్కడ కుర్చీలో కూర్చున్న సార్తో, సార్ మీరు కొద్దిసేపు కరెంట్ ఆఫ్ చేస్తే ఆ పిచ్చుక బతుకుతుందండి అని అన్నాడు. కుర్చీలో కూర్చున్న ఆఫీసర్, ఆ పిచ్చుకను కాపాడడం ఏంటి? నువ్వెవరు? మీ నాన్నగారు ఎవరు? మీరు ఏ వీధిలో ఉంటారు? అని ప్రశ్నలు కురిపించాడు. నేను రాఘవ గారి అబ్బాయిని, మేము పోస్ట్ ఆఫీసు వీధిలో ఉంటాం అన్నాడు. మీ వాళ్ళను తొందరగా పంపండి, ఆ పక్షి అరుస్తుంటే ఏడుస్తున్నట్లుంది అని అన్నాడు. ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి నవ్వుతూ, అలాగే మనిషిని పంపుతానులే అని అన్నాడు. కొంతసేపటికి ఎవరు రాలేదేంటి అని ఆలోచిస్తూ
వస్తారా రారా వస్తారా రానా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, రవి నీ కోసం ఎవరో వచ్చారు చూడు అంటూ వాళ్ళ అమ్మ అన్నది. వచ్చారా సార్, రండి సార్, ఆ పిచ్చుకని తొందరగా కాపాడండి, ఆ పిచ్చుకని తొందరగా కాపాడండి అంటూ అన్న ఆ విద్యుత్ ఆఫీసు వాళ్ళని ఆ తీగ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఆ విద్యుత్ పని వాళ్ళు ఆ తీగను విడిపించి ఆ అబ్బాయికి ఇచ్చాడు. ఆ అబ్బాయి వాళ్లకు ధన్యవాదాలు చెప్పాడు. ఆ పక్షిని వదిలేశాడు. అప్పుడు ఆ పక్షి ఎగరలేకపోయింది. ఆ పక్షి కొంత పైకి ఎగిరి కింద పడిపోయింది. మళ్ళీ కొంతసేపటికి ఎగిరింది, మళ్ళీ కింద పడిపోయింది. ఆ తరువాత ఆ పక్షి సఫలీకృతం అయ్యింది. రవి చప్పట్లు కొట్టాడు. మీరు మీ స్నేహితులకు మీరు చేసిన ఏదైనా సాయం గురించి చెప్పండి. నేను బడికి వెళ్తుంటే లోహిత పడిపోతే రక్తం వస్తుంటే నేను ఆయింట్మెంట్ పెట్టాను. అక్కడ కాబడితిక్క అక్క జాకం కాబడితిగ్గ మొగ్గ జాకం కాబడితిచ్చ మచ్చ జాకం కాబడితిజ్జ సజ్జ జాకం కాబడితిట్ట ముట్ట జాకం కాబడితిత్త అత్త జాకం కాబడితిద్ద ముద్ద జాకం కాబడితిప్ప కప్ప జాకం కాబడితిమ్మ అమ్మ యాకం కాబడితియ్య రొయ్య యాకం కాబడితిర్ర కర్ర యాకం కాబడితిల్ల నల్ల. బొవ్వ కరకుమేను కోసి ఆ శివిరాజు వార్త విడవరాక కీర్తికెక్కే ఓగు నెంచబోరుపకారినెంతురు విశ్వదాభిరామ వినురవేమ. తన దేహమునే కోసి ఇచ్చి పావురాన్ని కాపాడి శిబి చక్రవర్తి కీర్తి పొందాడు. చెడ్డవారిని ఎవరూ తలుచుకోరు, ఉపకారం చేసేవారిని అందరూ గుర్తుంచుకుంటారు.